Please subscribe my channel. రామాయణంలో 7 తప్పులు. ఇది మీరు మొదటిసారి వినుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోయి ఉంటారు. ఏంటి ఈ రామాయణంలో 7 తప్పులనే విషయాన్ని. కానీ మీకు తెలియకుండానే రామాయణంలో 7 కంటే కొన్ని వేలల్లోని తప్పులున్నాయి. కానీ వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం అయితే ఇక్కడ లేదు. జస్ట్ ఒక 7 తప్పుల గురించి నేను మాట్లాడతాను. వాటిని విన్న తర్వాత మీరే అనిపిస్తుంది తప్పు అవుపోయి మీరే చెప్పాలి. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఫస్ట్ వన్ అనమాట. రామాయణంలో సీతని రాముడు వివాహం చేసుకున్నది ఓకే, అంతా బాగానే ఉంటుంది. కానీ రావణాసురుడు వచ్చేసి సీతని ఎత్తుకెళ్ళిపోయాడు కామంతో. ఈ సబ్జెక్ట్ చాలా వరస్ట్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సీత ఇతను రాముడు పెళ్లి చేసుకోవాలన్నా, ఇంకో వివాహం జరిపించాలన్నా, స్వయంవరం జరిపించాలన్నా అసలు మెయిన్ కారణం ఎవరంటే రాముడు సీత పుట్టాలి కదా, పుట్టినామని పెంచాలి కదా, సాగాలి కదా. అవన్నీ చేసిన వారు ఎవరు అని రామాయణం అడిగితే రామాయణం ఏం చెప్తుంది? రావణాసురుడు తను పెంచుకున్న పుత్రికగా రామాయణం చెప్తాంది, వాల్మీకి రామాయణం చెప్తాంది, జయంత రామాయణం చెప్తాంది. రాముడు పెళ్లి చేసుకోక ముందు సీత చిన్నతనంలో రావణాసురుడు దొరికింది. ఆ బిడ్డని పెంచుకుని 5 సంవత్సరాలు సాకాడు. 5 సంవత్సరాలు పెంచిన తర్వాత జనక మహర్షి తన దగ్గరకు వచ్చేవాడు జ్ఞానం కోసం. అలా ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశానికి వచ్చిన ఆ జనక మహారాజుకి తనకు పిల్లలు లేకపోవడంతో రావణ బ్రహ్మ దగ్గర నాకు పిల్లలు లేరు, పిల్లలు ఇవ్వండి అని చెప్పి అతని దగ్గర దత్తకు తీసుకుపోవడం జరిగింది. ఇది రామాయణంలో ఉంది. ఇచ్చినవాడు రావణాసురుడే. ఈ విధంగా తీసుకుపోయి పెంచిన వ్యక్తి ఆయన వివాహం చేసే సమయంలో ఈయన కనీసం కబర్ కూడా పెట్టనట్టుగా ఆ జైన రామాయణం చెప్తాంది. ఈయన అక్కడ వచ్చినట్టు కూడా అక్కడ లేదు. కానీ ఇక్కడ అల్లడం జరిగిందనమాట. రామాయణం అంతా అల్లడాలు ఎక్కువైపోయినాయి అనమాట. ఎలివేషన్స్ ఇవ్వడానికి, సీతకి ఎలివేషన్ ఇవ్వడానికి, మళ్ళా రాముడికి ఎలివేషన్ ఇవ్వడానికి అల్లడాలు ఎక్కువైపోయినాయి అనమాట. కథలు అల్లుతున్నారు అనమాట. అంటే నేను హిందువునే, బట్ రావణాసురుడిని తప్పుగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్తున్నా కరాఖండిగా. ఇక ఆయన వచ్చింది లేదు, చేసింది లేదు, కానీ తప్పుగా ప్రచారం చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద మిస్టేక్ అనమాట. ఇంక సెకండ్ మిస్టేక్ వచ్చేసి రామాయణ యుద్ధంలో ఒకటి ఉందన్నమాట. ఏంటంటే రాముడు ఎక్కడ ఎవరి దగ్గర దెబ్బలు తినలేదు, ఎక్కడ పడిపోలేదు, ఇప్పుడు ఎవరు టచ్ చేయలేకపోయారు రాముడిని అని చెప్పేసి. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటంటే అదే వాల్మీకి రామాయణంలో రాముడు వెళ్ళి కాలబేరానికి రావణాసుడి దగ్గరకు వచ్చినట్టుగా వాళ్ళిద్దరూ కలిసి ఒక ఒప్పందానికి వచ్చి యుద్ధం జరగాల్సిందేనట్టుగా మాట్లాడుకున్న తర్వాత మామగారు అయినారు కాబట్టి మామగారిని ఏదో విధంగా మామ అని చెప్పేసి రాముడు మామని పిలిచినట్టుగా వాల్మీకి రామాయణంలోనే ఉంది. మీరు తెలియకపోతే చదవండి. అదే రాముడు అప్పుడు రావణ బ్రహ్మ వచ్చి ఆయన నీవు గెలిచేదానికి ఆయన జ్యోతిష్యంలో గొప్ప వేత్త ఎవ్వరు లేరు ప్రపంచంలో, అంత వేత్త. జ్యోతిష్యం వచ్చిందే రావణ బ్రహ్మ దగ్గర నుంచి, ఎక్కడి నుంచి రాలేదు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి వచ్చిన జ్యోతిష్యంతో మనమంతా తెలుసుకుంటే ఈరోజు మళ్ళీ ఆయన్నే అనడం చాలా పెద్ద తప్పు. ఆ విధంగా రాముడు యుద్ధంలో గెలిచేదానికి రావణ బ్రహ్మ ముహూర్తం పెట్టడం జరిగింది. అలా ముహూర్తం పెట్టినప్పుడు అప్పుడు తన బిడ్డలకి తన సైన్యానికి ఒకటే ఆదేశించడం జరిగింది. రామాయణ యుద్ధంలో రావణాసురుడు ఏమి అంటే మీరు ఎవరి మీదైనా దాడి చేయండి, కానీ ఒక్క రావణుని మీద మాత్రం దాడి చేయొద్దు, ఏ అస్త్రములు వేయకూడదు అని చెప్పేసి ఒక రూల్ ఉందన్నమాట. కాబట్టి మీరు రామాయణంలో చూడండి, వాల్మీకి రావణ బ్రహ్మ ఒక గుద్దితే హనుమంతుడు గంట వరకు స్పృహ లేడంట. ఒక్క గుద్ది గుడితే అక్కడ పడిపోయి గంట వరకు స్పృహ లేకుండా మూర్చపోయాడు. ఇంకా తన ఇంద్రజిత్తుడు వేసిన బాణానికి లక్ష్మణుడు అయితే చావు దాకా వెళ్ళిపోయాడు. కానీ అదే బాణం రాముడికి వేస్తుంటే అదే సిచ్యువేషన్ ఉంటుంది, కానీ అది వెయ్యకూడదు, అది రూల్ అనమాట. కాబట్టి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే రాముడి మీద ఎటువంటి అటాక్ చేయకూడదు. ఒకవేళ అటాక్ చేస్తుంటే రాముడు ఆన్ స్పాట్ డెడ్ అనమాట. ఏం ఉండదు అక్కడ. ఇంకా ఇలాంటివి చెప్పరు ఎవరు కూడా. ఎందుకు చెప్పరంటే ఎవరు రామాయణం చదవరు. ఎవరో చదివినటువంటి వాళ్ళు మతాన్ని పెంచుకునేదానికి, మతం క్షీణించిపోతుందనే దానికి, ఇలా హైలైట్ చేసేదానికి చెప్పుకుంటూ పోతారు తప్ప ఇంకేమీ లేదు. ఇక మూడొక మిస్టేక్ వచ్చేసి ఏంటంటే రాముడు లాంటి భర్త అందరికీ కావాలని. రాముడు లాంటి భర్త అంటే అబ్బా ఏకపత్ని వ్రతుడు అంటే, ఇప్పుడు ఒక విషయం, ఏకపత్ని వ్రతుడు అంటే అప్పట్లో ఎవరికి ఏకపత్ని వ్రత లేదా? రావణాసుడు ఏకపత్ని వ్రత కాడా? వాళ్ళ బిడ్డలు ఏకపత్ని కారా? అక్కడ రాజ్యంలో పిల్లలంతా ఏకపత్నిలో 10 మందిని పిల్లల్ని చేసుకుంటున్నారా? క్వశ్చన్ వస్తుంది. ఈ కాలంలో ఎవడో 10 మందిని పెళ్లి చేసుకుంటున్నాడా?
ఇక్కడ ఏంటంటే ఏకపత్ని వ్రతుడు అంటే ఇదే అరబ్బీ భాషలో చెప్పాలంటే సౌదీ అరేబియాలో ఒక్కనే పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళని ఏమంటారంటే మగతనం లేనటువంటి వాళ్ళు అంటారు. అంటే ఎందుకు ఇలా అంటున్నారంటే వాళ్ళు నవ్వుతారు, మాకు 7 మంది పిల్లలు ఉన్నారు ఇంకొకడే అని చెప్పి నవ్వుతారు. ఈ విషయం ఏంటంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే జస్ట్ పెళ్ళి అనేది జీవితం. అది నువ్వు ఎవరితో పంచుకుంటావు, ఒకరితో నువ్వు సుఖంగా లేవో, సాటిస్ఫాక్షన్గా లేవో, లేదా నీకు సాటిస్ఫాక్షన్ కలగలేదో, లేకపోతే నీకు హ్యాపీగా లేదో, దాన్ని బట్టి నువ్వు వేరే మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. అంతేగాని నీకు నరకంగా ఉన్న ఒకరితో నేను చేసుకునేది ఉంటుందా? లేదు కదా. ఇప్పుడు రాముడు ఎలాంటి వాడు అంటే సీతకి ఎటువంటి తప్పు లేకపోయినా సీతని అడవుల్లో తీసుకెళ్తాడు. గర్భిణి అమ్మాయి పెళ్ళైన కొత్తలోనే అడవిలో తీసుకెళ్ళిపోతాడు. నువ్వు వనవాసం చేసుకుని రాలేవా? సీత ఉండదా? అవి ఎన్ని వచ్చేసరికి సీత మగాళ్ళ మారిపోయిద్దా? అదేం శాపం ఏమైనా ఉందా? లేదు కదా. ఎందుకు నీకు అంత ఆత్రం, కక్కుర్తి ఎందుకు? అడవుల్లో తీసుకెళ్ళిపోయి నీకు సంసారం చేయాల్సిన అవసరం ఏంటి? కానీ తీసుకెళ్ళాడు చిన్న పిల్లని. ఈ విధంగా ఎంత మూర్ఖుడు అంటే రాముడు చాలా మూర్ఖుడు అనమాట. మీరు గమనించుంటే నిండు గర్భిణిని అడవులు పాలు చేస్తాడు. ఇది 4వ మిస్టేక్. ఆ విచిత్రం ఏంటంటే వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు నాకు పుట్టలేదని చెప్పి అదే రామాయణంలో సీతను నిందిస్తాడు. మీరు చూస్తే చూడండి, ఇది 5వ మిస్టేక్. సీతకి పిల్లలు పుట్టిన తర్వాత, 2 పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళు నాకు పుట్టలేదు అని చెప్పేసి సీతని నిందిస్తాడనమాట, అవమానిస్తాడు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే సీతని నువ్వు ఎవరితో పొనుకున్నావు అని చెప్పేసి అగ్ని ప్రవేశం కూడా చేయమంటాడు. ఈ విధంగా లాస్ట్కి సీత ఆత్మహత్య చేసుకుంటుంది. ఇది ఎవ్వరు వినుండరు, ఎందుకంటే మీకు తెలియదు ఈ విషయం. రామాయణంలోనే సీత ఒక చోట ఉంటుందన్నమాట, అనన్యీ శోచస్తం అని. అంటే సీత తనంతట తాను మృత్యువును పొందవలనని శిఖరమునెక్కి తన తల్లిని పిలిచి అక్కడి నుంచి ఆమె కిందకి రాలడం జరిగిందనమాట అని ఉంటుంది. ఏంది రాలడం అంటే వీళ్ళే రాస్తారు సినిమాలలో, భూమి తల్లి పైకి వచ్చి కిందకి తీసుకెళ్ళిపోయిందంట. రామాయణం ఏం చెప్తుంది, కొండ నుంచి దూకేసింది, చచ్చిపోయింది, సూసైడ్ చేసుకుంది అంటారు ఈ కాలంలో. అయితే ఆ కాలంలో అట్లా రాస్తారు, ఈ కాలంలో దాన్ని ఆత్మహత్య అంటారు. ఇలాంటి వాడితో బతకలేనని చెప్పి ఆమె చచ్చిపోవడం జరిగింది. కానీ దాన్ని కూడా అందంగా రాస్తారు. స్వామి మీరు చాలా గొప్పవాళ్ళు అని చెప్పేసి చెప్పి చచ్చిపోయినట్టుగా రాస్తారు. అంత గొప్పవాళ్ళు అయితే బతికిద్ది, కానీ రాజ్యానికి పిలిచినప్పుడు ఎందుకు చచ్చిపోతుంది? ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో ఒక 7 మిస్టేక్స్ చెప్పడం జరిగింది. నేను రాముడి మీద ఎంతో భక్తితో ఉన్నాను, కానీ ఒక్కసారి రామాయణం చదివిన తర్వాత ఉన్న భక్తి పోయింది. ఎందుకంటే చాలా వరకు రాముడు హైలైట్ చేస్తూ వచ్చి చాలా చోట్ల చాలా బొక్కలు ఉండడం చూస్తే, దీనిని రమణ మహర్షి అనేటువంటి ఒక వ్యక్తి, కేరళకు చెందిన ఒక పెద్ద 5-6 పీఠాధిపతులు, మళ్ళా బెంగళూరుకు సంబంధించిన 9 పీఠాధిపతులు, మన ఆంధ్రప్రదేశ్లో 2 స్వామీజీలు, ఇంకా నార్త్ ఇండియాలో 7-8 స్వామీజీలు రామాయణాన్ని ఖండించడం జరిగింది. మీరు నమ్మినా నమ్మకపోయినా దీని గురించి మీకు ప్రతిదాన్ని చూడవచ్చు. మీరు మన హిందూ మతంలోనే చాలామంది స్వామీజీలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మొత్తం అబద్ధాలు, మొత్తం ఇంకా పెద్ద మిస్టేక్ ఉండే తెలుసా, హనుమంతుని కోతిగా చూపించడం ఇంకా పెద్ద మిస్టేక్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ పాలన కోతులే లేరు. చూడండి ఎంత విచిత్రమో.